నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న డేటా మొత్తం కొన్ని సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది ముమ్మాటికి నిజం. మనం సాధారణంగా ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించుకుంటే 100 Mbps 200 Mbps లైవ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. కానీ సెకండ్కు 319 TBps అంటే టెరాబైట్ పర్ సెకండ్ డౌన్లోడ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? ఈ విషయాన్ని నిజం చేసి చూపిస్తుంది మన జపాన్. 319 TBps అంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక సెకండ్ లో 57,000 సినిమాలు డౌన్లోడ్ గానీ అప్లోడ్ గానీ అవుతాయి. ప్రపంచాన్ని ఎప్పుడు తన టెక్నాలజీతో ఆశ్చర్యపరిచే జపాన్ ఈసారి తెచ్చిన ఇన్వెన్షన్ ఏంటో తెలుసా? ఊహకు కూడా అందని స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచే టెక్నాలజీని జపాన్ మన ముందుకు తీసుకొచ్చింది. జపాన్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ NICT వాళ్ళు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించబోతున్నారు ప్రపంచానికి. అక్షరాల 319 TBps అంటే ఒక సెకండ్ కు 319 టెరాబైట్స్ డేటాను డౌన్లోడ్ అప్లోడ్ చేసే స్పీడ్ ను 4 కోర్ కేబుల్ ద్వారా అంటే 4 కోర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా జపాన్ సాధించి చూపించింది. మనం ఒక డేటా అప్లోడ్ చేయడానికి కొన్ని జీబీస్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ అక్కడ కొన్ని సెకండ్లలోనే ఇదంతా సాధ్యం అవుతుంది అనమాట. దీనివల్ల ఫ్యూచర్ ఎలా మారుతుందో తెలీదు, బట్ జపాన్ చెప్పేది అంటే హాలోగ్రఫిక్ కాల్స్, 8K వీడియో లైవ్ స్ట్రీమింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా సాధ్యమైతే అని జపాన్ అయితే చెప్తుంది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ప్రయోగ దశలో అంటే సక్సెస్ఫుల్ అయింది, బట్ ఇంకా పబ్లిక్ యూస్ కి అయితే ఇంకా రాలేదు. సో జపాన్ టార్గెట్ వచ్చేసి సొసైటీ 5.0 అంటే పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా డిజిటల్ సమానత్వం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ఇంటర్నెట్ అయితే సృష్టించింది జపాన్. ఈ టెక్నాలజీని ప్రస్తుతం NTT అంటే నిప్పాన్ టెలిగ్రాఫిక్ టెలిఫోన్ అండ్ KDDI కంపెనీస్ వాళ్ళు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు జపాన్ లో. వన్స్ ఈ పైలట్ అయిపోయిన తర్వాత అర్బన్ ఏరియాస్ లో అండ్ సిటీ ఏరియాస్ లో, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ముందు ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత టోటల్ ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. జపాన్ చెప్పే టెక్నాలజీ ప్రకారం ఇది 2027 నుంచి 2030 లోపల ప్రజలకు అందుబాటులోకి అయితే వస్తుందని చెప్తున్నారు. 2027 ఎంతో దూరంలో లేదు. వితిన్ ఒక 5 years లో మన టెక్నాలజీ ముఖ చిత్రం అయితే జపాన్ మార్చబోతుంది. సో మనం కూడా ఈ ఫ్యూచర్ టెక్నాలజీ అందుకోవడానికి సిద్ధంగా ఉందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టెక్నికల్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీరామ్ ఇల్లెందుల.